గోదావరి జిల్లాలో సంక్రాంతి అంటే పిండి వంటలు లేదంటే బంధువులు కలవడమే కాకుండా సినిమాలు కూడా సంక్రాంతిలో ఒక అంతర్భాగమే. ఇది చాలా వందల ఏళ్లుగానే వస్తున్నటువంటి సంప్రదాయం. అంటే అప్పట్లో జానపద కళలు, ఇతరత్ర గంగిరెద్దులాటలు ఇవన్నీ ఉండేవి. గడిచినటువంటి 50-60 ఏళ్ళుగా చూస్తుంటే కూడా గోదావరి జిల్లాలో ప్రత్యేకించి రెండు ఉభయ గోదావరి జిల్లాల్లోని ఈ సంస్కృతిలో అంతర్భాగం అయిపోయాయి. అంటే మీ అల్లుడు కానీ లేదంటే చుట్టాలు కానీ ఇంటికి వచ్చినప్పుడు సినిమా చూడడం అనేది ఒక భాగం అయిపోయింది. ఈ నేపథ్యంలోనే అక్కడ సంక్రాంతి అనే దాన్ని చేసుకోవడంలో భాగంగానే కొత్తగా ఏం సినిమాలు వస్తున్నాయి ఇవన్నీ ఎదురు చూస్తుంటారు. తాజాగా చూస్తే కనుక చిరంజీవికి మిగిలినటువంటి స్టార్లతో పోల్చి చూసినప్పుడు గోదావరి జిల్లాలో ఆయనకు ఉండేటటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతమంది ఉంటారో ఒక 50% హార్డ్ కోర్ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీకి గోదావరి జిల్లాలోనే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే ఆ జిల్లాల నుంచి ఎదిరినటువంటి మొట్టమొదటి సూపర్ స్టార్గా చిరంజీవి నిలుస్తున్నారు. ఎందుకంటే అంతకుముందు చూస్తే కనుక కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఇటువంటి స్టార్స్ అంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ చిరంజీవే మొట్టమొదటిసారిగా సామాజిక వర్గ పరంగా కూడా చూసినా గోదావరి జిల్లాల నుంచి ఎదిగి మెగాస్టార్ హోదాని సంతరించుకోవడం అనేది గొప్ప రికార్డుగానే ప్రజలు ఇప్పటికీ చూస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీని ఆరాధించడము, అభిమానించడమే కాకుండా ఆరాధించడం కూడా ఆ జిల్లాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఆనవాయితీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో చూస్తే ముఖ్యంగా అంటే కృష్ణంరాజు లాంటి స్టార్స్ గోదావరి జిల్లాల నుంచి వచ్చినప్పటికీ కృష్ణంరాజుకి సమయంలో చూస్తే ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు ఇంకా సూపర్ స్టార్స్గా ఉండడము, ఆయనతో సమకాలికులైనటువంటి శోభన్ బాబు కావచ్చు, కృష్ణ కావచ్చు, వీళ్ళందరితోటి కలిపే ప్లేస్ని పంచుకోవడం వల్ల నెంబర్ 1 హోదా అనేది కృష్ణరాజుకి ఎప్పుడు దక్కలేదు. ఇప్పుడు చూస్తే కనుక 1.5 దశాబ్ద కాలం పాటు చిరంజీవి తిరుగులేనటువంటి హీరోగా కొనసాగడం అనేటటువంటిది ఆ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి రికార్డు. ఆ తర్వాత సినీ అభిమానం మరింతగా పెరగడానికి కూడా కారణమైందనే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చిరంజీవి విజయం కోసం చాలా 10 ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఈ స్థాయి విజయం కోసం గోదావరి జిల్లాల వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. 2007 వరకు చిరంజీవి హవా చాలా పెద్ద ఎత్తున నడిచిందనే చెప్పాలి. అంటే శంకర్దాదా ఎంబీబీఎస్, ఠాగూరు వీటి తర్వాత ఒక 10 ఏళ్ల పాటు విరామం ప్రకటించడము, రాజకీయాల వైపు మొగ్గు చూపడం, రాజకీయాల్లోకి వెళ్ళడం, మళ్ళీ 2017 నుంచి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు చిరంజీవి. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు ఒకటి ఖైదీ నెంబర్ 150 వచ్చినప్పటికీ అది తమిళం నుంచి మూలం నుంచి తీసుకోవడము తొలిసారి కాబట్టి అది కొంచెం సక్సెస్ అయినా ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా సైరా కావచ్చు, ఆచార్య కావచ్చు, అదే సమయంలో వచ్చినటువంటి సినిమాలు మిగిలినటువంటి సినిమాలు కూడా వాల్తేరు వేరే కావచ్చు, బాలశంకర్ కావచ్చు, ఇలాంటి అనేక సినిమాలు, గాడ్ ఫాదర్ కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆచార్య లాంటివి అయితే డిజాస్టర్స్గా అయిపోవడమే కాకుండా ఆ తర్వాత వచ్చిన సినిమాలు కూడా చిరంజీవి మార్కును కానీ చిరంజీవి క్రేజ్ని కానీ నిలబెట్టలేకపోవడం అనేది జరిగింది. ఇప్పుడు తాజాగా 10 ఏళ్ల తర్వాత ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి మాస్ ఇమేజ్కి, ఆయన యొక్క స్టైల్కి, యాటిట్యూడ్కి, ఆయన ఉండే మేనరిజంకి అద్దం పట్టేలాంటి సినిమా తాజాగా శంకర్ వరప్రసాద్ రావడము, అది సూపర్ డూపర్ హిట్ అయింది అనేటటువంటి టాక్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీతో సహా కుటుంబాల సమేతంగా ఉభయ గోదావరి జిల్లాలో సినిమాలకి క్యూ కడుతున్నట్లుగా రిపోర్ట్లు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యామిలీకి ఆనందం పంచేటటువంటి పండుగగానే చెప్పాల్సి ఉంటుంది. చిరంజీవి అభిమానులు కూడా దీనిని బాగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ గడిచిన 10 ఏళ్లలోనే ఈ స్థాయిలో చిరంజీవికి విజయం దక్కలేదని. అయితే సినిమాకి సంబంధించి చూసినప్పుడు సినిమాలో కథ లేదు, సినిమాలో ఏం స్క్రీన్ ప్లే లేదు, ఇలా రకరకాల విమర్శలు ఉన్నప్పటికీ సినిమాలో ఆయన అభిమానులు ఏం కోరుకుంటారు, ఆయన యాటిట్యూడు, పర్సనాలిటీ, ఆయనకుండే మేనరిజం, వీటిని పూర్తి స్థాయిలో సంతృప్తి పరుస్తూ వినోదం అందించడం అనేది చిరంజీవి మార్కుగా ఆయన అభిమానులు చెప్తూ ఉంటారు. అది ఖచ్చితంగా ఈ సినిమాతోటి ఆ కొరత తీరిపోయింది. చిరంజీవి మరో 5 ఏళ్ల పాటు హీరోగా కొనసాగడానికి అవసరమైనంత బూస్టప్ అంటే ఉత్సాహాన్ని శంకర్ వరప్రసాద్ ఇచ్చింది. చిరంజీవి ఎటువంటి బర్డెన్ అంటే ఎమోషనల్ బర్డెన్ పెట్టుకోకుండా తన అభిమానులను రంజింపజేయడం, కుటుంబ సమేతంగా వినోదాన్ని అందించేటటువంటి సినిమాలు చేస్తే కనుక మరో 5-6 ఏళ్ల పాటు ఆయన స్థానానికి, అంటే ఒక వెటరన్ స్టార్గా ఆయన స్థానానికి ఎటువంటి డోకా ఉండదంటూ సినీ ప్రియులతో పాటు విమర్శకులు సైతం, సమీక్షకులు సైతం చెప్పడము, ప్రత్యేకించి ఈ పండుగలో ఉభయ గోదావరి జిల్లాలో సంబరాల్లో ఈ సినిమా కూడా ఒక భాగం కావడం అనేది ఒక విశేషమైనటువంటి ఘట్టంగానే చెప్పాలి.